అందరికీ నమస్కారం. నిహారిక వర్కల్ ఛానల్కి స్వాగతం. కొత్తగా ఎవరైనా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. అంటే ఈ వీడియోస్ మీకు రెజినేట్ అవుతున్నాయా లేదా, అయితే మీరు ఎటువంటి స్థితిలో ఉన్నారు, ఎటువంటి రియాక్షన్స్, మీకు రెజినేట్ అయిన అంశం ఏంటనేది కామెంట్స్లో పెట్టండి. ఈరోజు రీడింగ్ వచ్చే 72 గంటల్లో 72 అవర్స్లో లైఫ్లో జరిగేటటువంటి చేంజెస్ ఏంటి చూద్దాం. నెక్స్ట్ 72 అవర్స్లో ఈ వీడియో మీరు ఎప్పటి నుంచి జనరేట్ అయ్యేది, మీరు ఎప్పటి నుంచి చూస్తే అప్పటి నుంచి వర్తిస్తుంది. రెజినేట్ అయిన వాళ్ళు కామెంట్స్లో పెట్టండి. The High Priestess, King of Swords, Temperance. The Emperor. Three of Swords. Six of Wands. Two of Cups. Queen of Wands. Bottom of deck వచ్చేసి Two of Wands. Two of Wands. Four of Cups. Yes. మీ యొక్క రిలేషన్లో చాలా చేంజెస్ కనబడుతూ ఉన్నాయి. 3 of Cups, 2 of Cups, బ్రోకెన్ హార్ట్, ఎంపరర్, హై ప్రిస్టెస్. మేజర్ ఆర్కానస్ 1 2 3 4 5 మేజర్ ఆర్కానస్ వచ్చాయి. అంటే డేస్ 3 రోజులే ఉన్నాయి, కానీ మన మానసిక స్థితిలో ఎక్కువగా మేజర్ ఆర్కానస్ కనబడుతూ ఉన్నాయి. అంటే ఇది ముందుగా జరుగుతూ ఉంటుంది కదా, అందులో వచ్చేటటువంటి చేంజెస్ అన్నమాట. అంటే మన స్వభావంలో ఎటువంటి స్వభావం కలిగి ఉన్నాం, ఆ స్వభావానికి అనుగుణంగా మనకి ఈ కొన్ని రోజులు 3 డేస్లో ఎటువంటి మార్పులు వస్తాయి. అంటే మన స్వభావం అనేది సహజ సిద్ధంగా ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. అందులో వచ్చేటటువంటి మార్పులే మనం దినదినము వచ్చినప్పుడు రోజు గడుస్తున్న కొద్దీ ఆ క్షణానికి, ఆ వర్తమానానికి, ఆ ప్రజెంట్ టెన్స్లో మనం ఎలాగా బిహేవ్ చేస్తున్నాం అనే చేంజెస్ మాత్రమే మనకి కనబడుతుంటాయి. అదే రొటీన్గా జరిగేటటువంటి లైఫ్. అంటే మన స్వభావాలు ఇవి. మన స్వభావాలను బట్టి మన లైఫ్లో ఎటువంటి చేంజెస్ వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఎంపరర్, హై ప్రిస్టెస్, తర్వాత క్వీన్ ఆఫ్ వాండ్స్, ఇవన్నీ కూడా చాలా ఒక డెలిబరేట్గా, ఒక స్థిరమైనటువంటి కింగ్ ఆఫ్ స్వర్డ్స్, చాలా ఒక డిసిప్లిను. ఎంపరర్ అనేది ఒక డిసిప్లిన్కి, ఒక నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. క్వీన్ ఆఫ్ హై ప్రిస్టెస్ వచ్చేసి ఇక్కడ ఒక రహస్యం అనేది కనబడుతూ ఉంది. ఒక రహస్యము, జ్ఞాన అంతర్ముఖంగా ఉన్నటువంటి రహస్యంతో అన్ని విధాల మంచి లక్షణాలు, అంటే ఒక ఎంప్రెస్ లాగా, అంటే ఒక ఏంజల్ లాగా కనబడుతూ ఉంటారు కొంతమంది, ఒక చార్మింగ్ తోటి. అటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి. ఇక్కడ వ్యక్తి ఏమో ఎంపరర్ లక్షణాలు, ఒక దృఢమైనటువంటి లక్షణాలు కలిగి. అదే ఎంపరర్ నెగిటివ్గా చూసుకునేటువంటి ఒక ఈగో అనేది వస్తుంది. ఈగో, ప్రైడ్, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అదే క్వీన్ ఆఫ్ వాండ్స్ తోటి ఇది కూడా ఒక స్థితప్రజ్ఞత కలిగినటువంటి ఒక వ్యక్తిగా మనం చూడవచ్చు. క్వాలిటీస్ అన్నీ కూడా ఒక డిసిప్లిన్డ్, తర్వాత ఒక వెల్ సెటిల్డ్, ఒక సెట్ ఆఫ్, అంటే ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్తో కనబడుతున్నాయి. ఎంత స్ట్రాంగ్ మైండ్తో ఉన్నటువంటి ఈ యొక్క మైండ్ సెట్లో ఎందుకు ఇది జరగనైంది? బ్రోకెన్ హార్ట్ ఎందుకు 3 ఆఫ్ స్వర్డ్స్ తోటి ఇది జరగనైంది? ఇన్ని మంచి లక్షణాలు ఉన్నటువంటి ఈ వ్యక్తులకి ఎందుకు ఇది ఈ 3 రోజుల్లో జరగనై ఉంది? క్లారిఫై చేద్దాం. కొత్త వ్యక్తి
లేదా కొత్త నిర్ణయాలు చాలా ఫాస్ట్గా మూమెంట్ చూపిస్తూ ఉన్నాయన్నమాట. ఇటువంటి ఒక డిసిప్లిన్డ్, ఒక మంచి లక్షణాలు, ఒక స్థిరమైనటువంటి లైఫ్లోకి ఒక సోల్మేట్ కనెక్షన్ కలిగినటువంటి, ఒక బ్యాలెన్స్డ్ కలిగినటువంటి ఒక వ్యక్తి రాక ఇది బ్రోకెన్ హార్ట్కి కారణం అవుతుందన్నమాట. టవర్ మూమెంట్ చెప్పాను కదా, ఇది కూలిపోబోతున్నాయింది, ఇది కూలిపోబోతుంది. ఈ రిలేషన్ అనేది కూలిపోయి ఈ బ్రోకెన్ అయిపోయి ఒక కొత్త వ్యక్తి రాక అనేది వస్తుంది. అయితే ఈ రిలేషన్లో ఈ డిసిప్లిను ఇవి అనేవి ఒక రకంగా తట్టుకోలేనటువంటి ఒక భావాల్ని కలిగించేయేమో. ఒక్కొక్కసారి ఇద్దరికి కుదరనప్పుడు, ఇద్దరి అభిప్రాయాలు భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు అది ఎప్పుడైతే ముందుకు వెళ్ళటం లేదో ఆ రిలేషను ఒక బందికానలాగా మనకి అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆ రిలేషన్ ఎప్పుడు కూడా మనకి ఒక బందికానలాగా, ఒక నిరాశ నిస్పృహలతోటి లాస్ అనేది కనబడుతుంది అనమాట. మ్యూచువల్ అండర్స్టాండింగ్, తర్వాత మ్యూచువల్ గివ్ అండ్ టేక్ అవేమి ఉండవు అందులో. ఒక డిసిప్లిన్ ఉంటుంది, అన్ని మంచి లక్షణాలు ఉంటాయి. అయితే అందులో ఏముండవు, ఒక అంటే బయటికి చాలా గంభీరమైనటువంటి ఒక రిలేషన్లా కనబడుతుంది. కానీ ఒక ఇమోషనల్గా తీసుకునేటప్పటికి అక్కడ ఒక గివ్ అండ్ టేక్ కానీ, తర్వాత ఒకళ్ళని ఒకళ్ళు రెస్పెక్ట్ చేసుకునే కానీ లేనప్పుడు, ఒక నిరాశ నిస్పృహలతో ముందుకు సాగిపోవాలి అన్న టైంలో ఈ రిలేషన్ కనుక టవర్ మూమెంట్తో కూలిపోయే పరిస్థితి వచ్చింది అంటే, ఈ రిపీటెడ్ ప్యాటర్న్స్ వచ్చినప్పుడు దాన్ని ముగించడమే మంచిది. మన యొక్క ఆశలు, తర్వాత కళలు, మరి అవన్నీ కూడా మన ముందే కరిగిపోతున్నప్పుడు, ఇది టవర్ మూమెంట్ వచ్చినప్పుడు దీన్ని పెయిన్ఫుల్గా ఉంటుంది. అయినప్పటికీ కూడా దీన్ని ముగించవలసినటువంటి అవసరం. ఎప్పుడైతే దీన్ని ముగిస్తామో ఈ హార్ట్ బ్రోకెన్ అయిపోవడాన్ని మనం తీసుకోలేకపోతున్నాం. చాలా మంచి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులు, కానీ ఆ అభిప్రాయాల్ని, ఆ యొక్క ఇమోషన్స్ని మనం బ్యాలెన్స్ చేయలేక, ఎందుకంటే అక్కడ ఒక గివ్ అండ్ టేక్ లేదు, అలాగా అక్కడ ఒక ఇమోషనల్ గివ్ అండ్ టేక్ లేదు. అటువంటి విషయాలు వచ్చినప్పటికీ ఎప్పుడైతే టవర్ మూమెంట్ వచ్చేది, ఇది నేను భరించలేను, ఇది బాగానే ఉంది కానీ నేను భరించలేను, నాకు ఇది కావాలి, వేరేదేదో కావాలి, నా మనసు దీన్ని స్వీకరించలేకపోతుంది, నా మనసు ఇంకా దేన్నో కోరుకుంటుంది అనేటటువంటి టవర్ మూమెంట్ కనుక, తలంపు కనుక వచ్చినట్లయితే, అది హార్ట్ బ్రోకెన్ అయిపోయినట్లయితే, ఇటువంటి విషయాలకి మన చిన్న చిన్న విషయాలు కాదు ఇవి, చాలా అన్ని మేజర్ ఆర్కాన్స్ వచ్చాయి. అంటే ఈ 3 రోజుల్లోనే ఇంత జరిగిపోతుందా అని కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. అంటే ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి భావాలు అనమాట. ఆ భావాలు మనసు చాలా వేగంగా పరిగెడుతుంది. అంటే స్థితిగతుల్లో మార్పులు స్లోగా జరగచ్చు, కానీ మైండ్ అనేది చాలా త్వరగా పరిగెడుతుంది అనమాట. అటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనబడుతూ ఉంది. మన మానసిక స్థితి చాలా దూరంగా వెళ్ళిపోతుంటుంది, ఆలోచన చాలా విత్ ఇన్ సెకండ్స్లో వెళ్ళిపోతూ ఉంటుంది. అటువంటి ఆలోచన విధానంతో ఈ టవర్ మూమెంట్ వచ్చినప్పుడు, హార్ట్ బ్రోకెన్ అయిపోయినప్పుడు, ఒక డెసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం మనకు ఒక వ్యక్తి మన జీవితంలోకి తిరిగి వస్తున్నారు, ఒక లవ్ని తీసుకొస్తున్నారు, అదే సోల్మేట్, నా సోల్మేట్. ఇక్కడ ఉన్నటువంటి డిసిప్లిన్, ఈ కఠినత్వం, ఈ ఎంపరర్ అనేది భరించలేకపోవడం అనమాట. అంటే ఈ డిసిప్లిన్, ఎంపరర్ని, ఆ గర్వాన్ని, ఆ అహంకారాన్ని, ఆ యుగోని తట్టుకోలేనటువంటి పరిస్థితులు అనమాట. అటువంటప్పుడు ఒక మంచి లవ్ని, ఒక కేరింగ్తో చూసేటటువంటి పర్సన్ ఎవరైనా వచ్చినప్పుడు దాన్ని వెంటనే స్వీకరించి, ఆ సోల్మేట్ ఇతనే, ఇది లేదా ఆమె నా సోల్మేట్ కనెక్షను, మాకిద్దరికీ బాగుంటుంది అని ఎప్పుడైతే తలంపు వస్తుందో, ఆ తలంపుతోటి ఎప్పుడైతే ఈ వ్యక్తి చాలా ఫాస్ట్గా రానన్నారు, ఇది ఎవరికి రెజినేట్ అవుతుందో మనకు తెలియదు, ఎక్కడి నుంచి, ఎటువైపు నుంచి, ఏంటి అనేది కూడా తెలీదు. కానీ ఒక వ్యక్తి అయితే మీ జీవితాల్లోకి చాలా ఫాస్ట్గా రానే అన్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈగోని కానీ, ఇక్కడ ఉన్నటువంటి గర్వాన్ని కానీ, ఇక్కడ ఉన్నటువంటి కఠినత్వాన్ని కానీ మీరు భరించలేనటువంటి స్థితికి వచ్చి ఒక టవర్ మూమెంట్లో మీ హార్ట్ బ్రోక్ అయినట్టుగా రీడింగ్ చెప్తా ఉంది. ఆ సిచ్యుయేషన్లో మీకు ఒక సోల్మేట్ లాగా ఒక వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యుయేషన్ని బ్యాలెన్స్ చేసుకునేటటువంటి అవకాశం కనబడుతుంది. ఎప్పుడైతే ఆ సిచ్యుయేషన్ని బ్యాలెన్స్ చేసుకుని నిర్ణయం తీసుకుంటారో, ఈ వ్యక్తి మాత్రం చాలా ఫాస్ట్గా
ఈ ఇక్కడ కంటే ఎక్కువగా మీ మనసుకి దగ్గరైనటువంటి వ్యక్తిగా మీకు కనబడుతూ ఉంటుంది అనమాట. ఇదే నా సోల్మేట్ కనెక్షను అనేటటువంటి అభిప్రాయాన్ని మీ మైండ్ ఎప్పుడైతే స్వీకరిస్తుందో దాన్ని మీరు కన్ఫర్మ్ చేసుకున్నట్లుగా కనబడుతుంది. ఎప్పుడైతే ఈ టవర్ మూమెంట్ వచ్చిందో, మన ఆలోచన విధానం మారిపోయిందో, మనం ఎప్పుడైతే ఈ ఒక పందకాల్లోంచి బయటపడుతున్నట్టుగా అనిపించిందో మన మనసుకి, ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేసే స్థితి ఈ 3 రోజుల్లో మీ రిలేషన్లో కనబడుతుంది. దానికోసం నేను ఎంతకైనా తెగిస్తాను. అంటే ఇటువంటి రిలేషన్ నాకు కావాలి, నాకు ఒక ఇమోషనల్ బాండింగ్ కావాలి, నన్ను సున్నితంగా ట్యాకిల్ చేసే మనిషి కావాలి, నా భావాల్ని అర్థం చేసుకునే మనిషి నాకు కావాలి. దానికోసం నేను ఏమైనా చేస్తాను. ఒక తెగింపు అనమాట. ఒక తెగింపు వచ్చి ఏం జరిగినా సరే, ఇక్కడ ఏం జరిగినా పట్టించుకోవట్లేదు, నాకు ఇది కావాలి కాబట్టి నేను ఇది చేస్తాను అనేటటువంటి ఒక దృఢ నిశ్చయం అక్కడ కనబడుతుందన్నమాట. కనబడి డెత్ కార్డు చూసారా, అంటే ఇది ముగిసిపోతుంది. ఇది ముగిసిపోతుంది. ఈ బంధకాల్లోంచి ఈ యొక్క హార్డ్ రిలేషన్షిప్, కఠినమైనటువంటి రిలేషన్షిప్పే, అన్నీ కనబడుతున్నాయి, అన్నీ బాగున్నాయి, కానీ మనసుకి హార్డ్గా అనిపిస్తుంది. ఒక ఇమోషనల్ ఫీలింగ్ లేదు అక్కడ. ఎప్పుడైతే ఒక జీవితంలోకి రాబోయే కొత్త వ్యక్తిలో ఒక సోల్మేట్ని చూసారో, దానికి ఎంతకైనా తెగించి ఆ ముందుకు వెళ్ళడానికి ఒక నిర్ణయం తీసుకున్నారో, అక్కడ ఈ రిలేషన్ ముగిసిపోతున్నట్టుగా కనబడుతుంది. ఈ డెత్ కార్డుతో ముగిసిపోతుంది అని అంటే అది తిరిగి ప్రారంభం అవుతుంది. పాతది ముగిసిపోయిందంటే ఒక 2 రోజులో 3 రోజులో లేకపోతే కొన్ని నెలల్లో లేకపోతే సంవత్సరమో కొంచెం పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్లోంచి బయటపడి తిరిగి మనం తప్పకుండా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరత ఉంటుందన్నమాట. ఇక్కడ అన్నీ విడిచిపెట్టేసి ముందుకు వెళ్తున్నట్టుగా మనం కనబడుతుంది. ఇక్కడ అంతా కూడా వైట్ ఫ్లాగ్. అంటే ఇది మంచిది సూచన. మీరు ఎప్పుడైతే పాత గతాన్ని, మీకు ఇష్టం లేని దాన్ని, ఒక టాక్సిక్ రిలేషన్షిప్ని, మీ మనసుని రంజింప చేయలేనటువంటి ఒక రిలేషన్షిప్ని మీరు వదిలిపెట్టేసి హీల్ అయ్యి ముందుకు వెళ్తారో, మీకు వచ్చినటువంటి సోల్మేట్ కనెక్షన్ని తీసుకోవాలని అనుకుంటారో, దాన్ని బట్టి ముందుకు వెళ్ళిపోవడం అనేది డెత్ కార్డుకి సూచన. డెత్ కార్డ్ అనేది నో కార్డే, కానీ అది ఎస్కి వెళ్ళడానికి ఒక సూచన అనమాట. అంటే పెయిన్ ఉంటుంది కానీ ముందుకి వెళ్ళాలి. చూసారు కదా, ఇదంతా కూడా పెయిన్ ఉంటుంది కానీ ముందుకు వెళ్ళాలి. దారంతా కూడా చాలా బ్రైట్గా ఉంది, చక్కటి వైట్ ఫ్లాగ్ కనబడుతుంది. ఇక్కడ అన్ని కూడా పరిస్థితులన్నిటినీ కూడా తొక్కివేసి ముందుకు వెళ్ళిపోతున్నట్టుగా కూడా కనబడుతుంది అనమాట. కాబట్టి ఈ డెత్ కార్డ్ అనేది ముగింపు అయినప్పటికీ కొత్త అవకాశానికి ప్రారంభంగా కనబడుతుంది. ఎప్పుడైతే కొత్త సోల్మేట్, అంటే మీ ఇమోషన్స్ తగినటువంటి సోల్మేట్ని మీరు కనుక్కుంటారో, ఎంతకైనా తెగించి అది పాత గతాన్ని, ఆ హార్డ్ రిలేషన్షిప్ని లేదా టాక్సిక్ రిలేషన్షిప్ని వదిలిపెడతారో, ఎప్పుడైతే అది వదిలిపెట్టి మీరు ముందుకు వెళ్ళడానికి యాక్సెప్ట్ చేసి వెళ్తారో, అది డెత్ కార్డ్ రూపంలో ముగిసిపోయి మీకు ముందు జీవితానికి దారి ఏర్పడడానికి యూనివర్స్ మీకు సూచన ఇస్తుంది. అంటే వచ్చే 3 రోజుల్లో కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి, గొడవలు జరుగుతాయి. ఈ విషయంలో కొన్ని గొడవలు, కాన్ఫ్లిక్ట్స్ జరుగుతాయి, కానీ ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తూ ఉంటారు. అయినప్పటికీ మనం సోలోగా నిలబడి మీరు నిర్ణయం తీసుకుంటారు అని కూడా తెలియజేస్తూ ఉంది. సోలోగా నిలబడి నిర్ణయం తీసుకుంటారు అంటే మీ నిర్ణయం మీదే, అది ఏమైనప్పటికీ మీ నిర్ణయం మీదే అన్నట్లుగా నిర్ణయం తీసుకుంటున్నట్లుగా కూడా కనబడుతుంది. అది నిజంగానే మీరు కోరుకున్నట్టుగా, అన్ని విషయాల్లో కోరుకున్నట్టుగా ఒక మంచి బహుమతి, తర్వాత ఒక మంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండబోతుంది అనేటటువంటి సూచన కూడా మనకి కనబడుతుంది. టోటల్గా ఇదేంటంటే ఒక హార్డ్ రిలేషన్షిప్, అంటే అన్ని బయటి ప్రపంచానికి లేదా వ్యక్తులకు మంచిగా కనబడేటటువంటి అన్ని లక్షణాలు ఉన్నటువంటి ఒక రిలేషన్షిప్లో మనకి మానసికంగా ఒక ఇమోషనల్ బాండింగ్ కనుక ఆ రిలేషన్షిప్లో లేదు అంటే అది ఒక టాక్సిక్ రిలేషన్షిప్. అటువంటి టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి మీకు క్రొత్తగా ఒక సోల్మేట్ లాంటి ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు. ఆ వ్యక్తి కోసం మీరు ఒక తెగించినటువంటి లేదా ఒక స్థిరమైనటువంటి, నాకు ఇది కావాలి, నేను దీనికోసం ఏదైనా చేస్తాననేటటువంటి ఒక నిర్ణయాన్ని మీరు
తీసుకోబోతూ ఉన్నారు. ఆ నిర్ణయం మీకు మంచే జరుగుతుంది. అయితే ఇది కేవలం మీకు సంబంధించినంత వరకు మీ మానసికమైనటువంటి అనుభూతులకు సంబంధించి, ఎమోషన్స్కి సంబంధించినటువంటిది నిర్ణయం మీరు తీసుకోవాల్సినటువంటిది కాబట్టి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోండి. అంటే అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అందులో ఎటువంటి పెయిన్ ఉంటుంది, మీరు ఏమి కోల్పోతున్నారు మీ జీవితంలో అనేది తెలుస్తుంది. కాబట్టి ఈ టైంలో మీరు స్పిరిచువల్గా కూడా ఇక్కడ చూడండి, కప్స్ ఎదురుగా ఉన్నాయి కానీ వెనక ఉన్న కప్స్ని ఇదంతా గతం అయిపోయింది. ఈ కప్స్ని పడిపోయిన కప్స్ ఉంటే చూస్తూ కూర్చున్నాడు అతను, వెనకది లేదు. అటువంటి రిలేషన్షిప్లో మరి మీరు ఎటువంటి హీలింగ్ తోటి వెళ్ళాలి అంటే సాడ్నెస్ని వదిలిపెట్టాలి, ఎవరు అనుకున్న మాటల్ని వదిలిపెట్టాలి. మీరు ఏం చేయాలంటే స్పిరిచువల్గా గ్రో అవ్వడానికి ఒక మెడిటేషన్, యోగా చూడండి, ఏం చేస్తున్నామో గమనించుకోండి. మీరు స్పిరిచువల్గా సపోర్ట్ తీసుకోండి. అంటే మీరు కూర్చుని స్పిరిచువల్గా యోగా లేదా ధ్యానం మిమ్మల్ని మీరు సరి చేసుకుంటూ మంచి ఆలోచన చేసి, అంటే మనసుకి ఏమి నచ్చుతుందో సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎట్ ది సేమ్ టైం లైఫ్లో డిసిప్లిన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎట్ ది సేమ్ టైం మన సమాజాన్ని, సొసైటీ గురించి కూడా ఆలోచించడం చాలా ఇంపార్టెంట్. బట్ అన్నిటికంటే ముఖ్యమైనది మన ఇంట్యూషన్ మనకేం చెప్తుంది, మన మనసు మనతో ఏం మాట్లాడుతుంది అనేది మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ మనసు మీతో ఏం మాట్లాడుతుంది, మీ తలంపులు దానికి యాడ్ అవుతున్నాయా లేదా, అదేవిధంగా నేచర్ కూడా మీకు సహకరిస్తుందా లేదా, అంటే యూనివర్స్ మీకు సహకరిస్తుందా లేదా, పైనుంచి బ్లెస్సింగ్ ఏ విధంగా ఉంది, మీ లైఫ్ స్ట్రీమ్ లైన్ ఎలా ఉన్నది అన్నది నిర్ణయించుకోవాల్సింది మీరే. చాలా మేజర్ చేంజెస్ ఈ 3 డేస్లో చూస్తూ ఉంటారు. నేను చెప్పాను 3 డేస్లో ఎంత జరిగిపోతుందా అంటే, ముందు నుంచి ఉన్నటువంటి మన స్వభావ సిద్ధమైనటువంటి భావాలు మన మైండ్లో తలెత్తేటటువంటి ఆలోచనలతో కంపేర్ అయినప్పుడు మనం తీసుకునేటటువంటి నిర్ణయాలు లేదా మనం పడేటటువంటి ఘర్షణ ఇవన్నీ కూడా అక్కడ అప్లై అవుతాయి. కాబట్టి ఈ వీడియో ఎవరికైతే రెజినేట్ అయిందో ఆలోచించండి, ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మీకు రెజినేట్ అయితే కామెంట్స్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ ధన్యవాదములు.